ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో జల్దీ రాండి అన్న నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తారా ఇద్దరు రాండ్రి ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి లేదా మేము నిధులు ఇవ్వలేదైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసులను పెట్టి ఎత్తుకపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూములు ఇస్తాం పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్లే చేసేందుకు రండి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిస్తే చదువుడు కాదే బడ్జెట్ అట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు జరగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో 7వ నెంబర్ కూడా పెట్టిండు లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న మీకు ఇక రానే రాదు యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది దీంట్లో పేజీ నెంబర్ 6 అయ్యా బట్టి గారు ఒకసారి మంచిగా చూడండి యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజీ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి కడుతుండ్రా కడతలేరా మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెప్తున్నటువంటి ఏదో బీమా చేస్తాం ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు ఏడికెళ్ళి పెంచుతారు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 lakhs మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్లో మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు ₹1 ఇవ్వలేదు లేరా తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా ఇదేనా మీ రాజనీతి మైనార్టీల పండుగలకి 33 కోట్ల బడ్జెట్ అలొకేషన్ని ఏ రకంగా చేస్తావు ఈజ్ దిస్ కాల్డ్ సెక్యులర్ మిస్టర్ బట్టి ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజం కాంగ్రెస్ పార్టీ संविधान खतरे में किधर खतरे में माइनॉरिटियों को पैसा दिए तो संविधान अच्छा है हिंदुओं को पैसा दिए तो माइनॉरिटी खतरा में बोलना समझ रहा क्या बट्टी आप दिस इज वेरी अनफॉर्चुनेट ऑन द पार्ट ऑफ द फाइनेंस मिनिस्टर ऑफ